నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాల్సని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు, ఉదయకాలమందు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా నీ మందిరం నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరూ నడిపించండి, ఆటంకాన్ని తొలగించండి ప్రభువా. మీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని అయా మాకు మేలుకరముగా, మీకు మహిమకరముగా నీ మందిరంలో నీ ఎదుట మా ప్రవర్తనను సరిచేసి ఆ రీతిగా పాటలు పాడినప్పుడు మా యొక్క నా తన స్వరాలు ముట్టి స్వస్థపరచండి. గంభీరంగా పాటలు పాడి నిన్ను ఆరాధించి నిన్ను సేవించడానికి సహాయం చేయండి. అలాగే నీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు నీ వాక్కుతో మా హృదయాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయంలోని మీ యొక్క వాక్కులు 30 60 100 ఫలించినట్టు సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తిలో మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆ రీతిగా మమ్మల్ని క్రమంగా నడిపించి ఆశీర్వించి సమస్తంలో మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఉత్తర ప్రత్యర్ భాగంగా మోషే రాసినటువంటి 90వ కీర్తనను కె సురేంద్ర బాబు గారు వచ్చి ఉత్తర ప్రత్యర్ భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి 90వ కీర్తన ఉత్తర ప్రత్యర్ భాగంగా చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఉత్తర పచిత్ర రీతిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథం 90 అధ్యాయం చదువుకుందాం. చివరి వచనం అందరం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారవేగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబడరు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములో లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగక యుందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనబరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపుము. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మరి వారు సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి కంఠ పాఠాలు లేక పాటలు పాడి కొద్ది నిమిషాలు మనకు దేవుని ఆరాధన నడిపిస్తారు. ఆదాము హవ్వ హో హో హో, బ్యూటిఫుల్ తోటలో హో హో హో. ఆదాము హవ్వ హో హో హో, బ్యూటిఫుల్ తోటలో హో హో హో. అనుదినం జాలీగా గడిపినారు, అనుదినం జాలీగా గడిపినారు. కలర్ఫుల్ పండు చూసి హో హో హో, వండర్ఫుల్ దేవుని మరచి హో హో హో. కలర్ఫుల్ పండు చూసి వండర్ఫుల్ దేవుని మరచి తిన్నారు, అయ్యో తిన్నారు. సింపుల్ ఫ్యామిలీ అయ్యారు, పీస్ఫుల్ ఏదేదో పోగొట్టుకున్నారు. సింపుల్ ఫ్యామిలీ అయ్యారు, పీస్ఫుల్
చెల్లెలార మాట వినుట ఎంతో శ్రేష్టము, తమ్ముడా లోబడుట దేవునికి ఇష్టము. చెల్లెలార మాట వినుట ఎంతో శ్రేష్టము, తమ్ముడా లోబడుట దేవునికి ఇష్టము. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఆదాము అవ్వల కుమారులు కయ్యోను హేబేలు. కయ్యోను సేద్యం చేస్తే హేబేలు గొర్రెలు కాచేవాడు. కయ్యోను పంటలు కొంత, హేబేలు మందలు క్రొవ్వినవి. ఇద్దరు అర్పణ తెచ్చారు, హేబేలు ఈవెస్ట్ ఇచ్చాడు. దేవునికిచ్చే అర్పణ హేబేలు మనమివ్వాలి. అసూయ కోపం మాని మంచి పనులను చేయాలి. దేవునికిచ్చే అర్పణ హేబేలు మనమివ్వాలి. అసూయ కోపం మాని మంచి పనులను చేయాలి. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to praise the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to learn the Lord. It's a great thing to learn the Lord. Walking in the light of the Lord. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of the Lord. ఓడను త్వరగా చేయుము నోవహు, మహావర్షంబు కురియును త్వరలో. లోబడెను ఆ భక్తుడు, కట్టెను ఓడను స్వయముగా. కట్టెను ఓడను టక్ టక్ టక్, బోరున కురిసెను మహావర్షం. వరదలు పొంగెను పై పైకి, కేకలు వేసెను జనులెల్లా. నోవా నోవా తలుపుకి, నోవా నోవా తలుపుకి.
చిన్ని ప్రార్థన విన్నాడు, వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రార్థన విన్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. నా ప్రార్థన విన్నాడు, సూర్య చంద్రులను ఆపాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన విన్నాడు, ఎనిమిది ప్రజలను తిప్పికొట్టాడు. సొలొమోను ప్రార్థన విన్నాడు, స్తుతి జ్ఞాన ఐశ్వర్యాన్నిచ్చాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. Down in my heart, way down in my heart, way down in my heart, I got the joy, 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 joy down in my heart, way down in my heart to stay. I'm so happy, so very happy. I got the love of Jesus in my heart, and I'm so happy, so very happy. I got the love of Jesus in my heart. I got the love of Jesus down in my heart, way down in my heart, way down in my heart. I got the love of Jesus down in my heart, way down in my heart to stay. And I'm so happy, so very happy. I got the love of Jesus in my heart, and I'm so happy, so very happy. I got the love of Jesus in my heart. Give the pieces that is understanding down in my heart, way down in my heart, way down in my heart. I got the pieces that is understanding down in my heart, way down in my heart to stay. And I'm so happy, so very happy. I got the love of Jesus in my heart, and I'm so happy, so very happy. I got the love of Jesus in my heart. If the devil doesn't like it, he can sit on the ground. Oh, sit on the ground. Oh, sit on the ground. If the devil doesn't like it, he can sit on the ground. Oh, sit on the ground to stay. ప్రైజ్ లార్డ్. పచ్చ కన్నులు, ఆది కన్ను, నిర్గం కన్ను, లేవి కన్ను, సంఖ్యా కన్ను, ఇథియోపియా కన్ను. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చగల చోటల్లో ఆయన నన్ను పొరచన చేర్చున్నాడు. శాంతికరమైన నిలువైన వద్ద నన్ను నడిపించున్నాడు. కీర్తనలు 23:21 ప్రైజ్ లార్డ్. పంచకాండములు, ఆదికాండం, రిగ్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఇథియోపియాకాండం. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిగల చోట్లలో ఆయన నన్ను కొనుదేచున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను కొనుదేచున్నాడు. కీర్తనలు
17వ అధ్యాయము 1-2 వచనములు. కారణం సంఖ్యాకారణం విద్యోపదేశక యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినక 2 దినక ఎస్త్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరంగీతం యెషయా ఇర్మియా విలాపవాక్యం యెహెజ్కేలు దానియేలు హోషేయ యావేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహుము హబక్కుకు జఫన్యా హగ్గయి జకర్యా మలాకి. సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, అపోస్తుల కార్యం, రోమేలు, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులు, ఫిలిప్పీలు, కొలస్సీలు, 1 దశలోక, 2 దశలోక, 1 తిమోతి, 2 తిమోతి, ఈతు, ఫిలిమోను, ఎత్తు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కారి అతని అంగీల అంచు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యెహోషువ న్యాయాధిపతులు రూతు, 1 సమూయేలు 2 సమూయేలు, 1 రాజులు 2 రాజులు, 1 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు, ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరంగీతములు యెషయా ఇర్మియా విలాపవాక్యములు యెహెజ్కేలు దానియేలు హోషేయ యావేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహుము హబక్కుకు జఫన్యా హగ్గయి జకర్యా మలాకి. ఆత్మఫలాలు గలతీ 5:22 గమనించి చూడండి. అందు ఆత్మఫలంబులు 9 ఉన్నది, ఆశతో చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అశనిగ్రహమనునవియే. ఆమెన్. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యెహోషువ న్యాయాధిపతులు రూతు, 1 సమూయేలు 2 సమూయేలు, 1 రాజులు 2 రాజులు, 1 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు, ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు యెషయా ఇర్మియా విలాపవాక్యములు యెహెజ్కేలు దానియేలు హోషేయ యాబేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కుకు జఫన్యా హగ్గయి జకర్యా మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. కీర్తనలు 23 సంకీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పదండ చేయుచున్నాడు. శాంతికరమైన జలము వద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ భయముకు భయపడును. నీవు నాకు తోడేందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొలుచున్నది. నా బ్రతుకు దిల్లని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రైజ్ ద లార్డ్.
పంచకాండములు ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, యుద్ధకాండం, యేషువ, నాదిపల్లి, రూతు, మొత్సామాలు, 2 సాముయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటితంతం, 2 దినవృత్తాంతం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరిగీతము, యెషయా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు, రోమియోలు, కొరింథీయులకు, 2 కొరింథీయులకు, మత్తయి. పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకములు, పాత నిబంధన 39 పుస్తకములు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమయరాజు గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యము, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 దశలోనికీయులకు, 2 దశలోనికీయులకు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. కీర్తనలు 1 అధ్యాయము. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపవాదులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించు దీవారాత్రమున దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను నాటబడిన ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చేయని తంతువు సఫలమగును. దుష్టులు అలాగు నుండక, గాలి చెదరగొట్టు పట్టు వలె నుండును. కాబట్టి న్యాయవింశలో దుష్టులను, నీతిమంతుల పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకి తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉన్నను. దేవదేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉన్నను. ప్రభుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఆయన పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరం రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రాలను చేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. కృప నిరంతరం ఉన్నను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం సముద్రం ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. ఆయన అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. ప్రసిద్ధి చెందిన రాజులను ఆయన హతము చేసెను. కృప నిరంతరం ఉన్నను. అమోరి అయిన సిహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. బాషాను రాజు అయిన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉన్నను. కీర్తనలు 136. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. పదాజ్ఞలు.
10 commandments. మొదటి ఆజ్ఞ, First commandment. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. You shall have no other gods before me. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను నీవు విగ్రహము చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. You should not make idols. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు. You should not take the name of Lord your God in vain. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకము నుంచుకొనుము. Remember the Sabbath day to keep it holy. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. Honor your mother and your father. నరహత్య చేయకూడదు. You should not murder. వ్యభిచరింపకూడదు. You should not covet adultery. దొంగలింపకూడదు. You should not murder. నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యములు ఆడకూడదు. You should not bear false witness against your neighbors. నీ పొరుగువాని దేనియు నీవు ఆశింపకూడదు. You should not covet. ఆమేన్. Amen. ప్రైజ్ ది లార్డ్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీలు అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అతడు చేయదంతయు సఫలమగును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అతడు ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. కీర్తన 134 అధ్యాయము. యెహో సేవకులారా, యెహో మందిరములో రాత్రి నిలిచిన వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశము సృజించిన యెహోవా సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీర కార్యములు ఆత్మఫలాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇట్టి వాటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. లూకా 23:34. 7 words of Jesus in cross. First word, Father forgive them, they shall not know what they do. Luke 23:34. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకా 23:43. Second word, today you will be with me in paradise. Luke 23:43. మూడో మాట, అమ్మ ఇదిగో కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యోహాను 19:26. Third word, woman behold your son. John 19:28. నాలుగో మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేశాను. మత్తయి 27:46. Fourth word, my God, why have you forsake me? Matthew 26:27. ఐదో మాట, నేను తప్పికొనుచున్నాను. యోహాను 19:28. I thirst. John 19:28. ఆరో మాట, సమాప్తమైనది. యోహాను 19:30. Sixth word, it is finished. John 19:30. ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. Seventh word, I commanded my spirit into your hands. Luke 23:46. ఆమేన్. Amen. Psalms 125, 1 to 5 verses. First verse, those who trust in Lord are secured as Mount Zion. They are defeated but endure forever. Second verse, just as mountains surrounded the Jerusalem, so the Lord surrounded his people, both now and forever. Third verse, the wicked will not do the God of godly, for the godly might be tempted to do wrong. Fourth verse, God should do good to those who do good and upright in their hearts. Fourth word, God should banish those who turns to crooked way, with away to the evil way. Amen.
సమస్త దేశములార యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనలను ఆయనే పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములోకి ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గర్వంచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 100. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటువాడు తన నాలుకతో కొండంలాడాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు ప్రణామము చేయగా నష్టమొచ్చినను మాట తప్పడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొన్నాడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. కీర్తనలు 15వ అధ్యాయము. ఆమేన్. సండే స్కూల్ పిల్లలను అలాగే సండే స్కూల్ టీచర్ని నిజంగా అభినందిస్తున్నాను. దేవుడు వారి యొక్క కృషిని, వారి యొక్క ప్రయాసను గుర్తించి వారిని దీవించునుగాక. అలాగే ఇంకా సండే స్కూల్కి పంపించిన బిడ్డల్ని మరి తల్లిదండ్రులు ప్రేరేపించి సండే స్కూల్కి పంపించగలరని మనం చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు దేవుని యొక్క వాక్యంలో వారు నడవడం అనేది వారి భవిష్యత్తుకి దీవెనకరమైన విషయం కనుక దయచేసి ఇంకా సండే స్కూల్కి పంపించిన బిడ్డలు ఉంటే వారిని నడిపించాలని మనం చేస్తూ మరొకసారి ఈ బిడ్డలను వారి టీచర్లందరినీ కూడా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎక్కన భాగాలు మరి మిసెస్ రవీంద్ర బాబు గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి 49వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వేదవాక్య పఠనము లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుండి 49 వరకు చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. దేవుడు ఈ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనకై మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి 49వ వచనం వరకు ఉన్న వాక్య భాగం.
ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని కార్యాలు పొందుటకైన యోగ్యత. దేవుని కార్యాలు పొందుటకైనటువంటి యోగ్యతలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనకందరికీ దేవుని కార్యాలు కావాలి. మన ప్రార్థనలో ఎన్నో అడుగుతూ ఉంటాం దేవుని కార్యాల కొరకు. అయితే దేవుని కార్యాలు అందరూ పొందుకోరు. అందరికీ దేవుడు ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటాం, పొందుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి మనం ఆశిస్తున్నటువంటి, మనం అడుగుతున్నటువంటి దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే అందుకు అవసరమైనటువంటి యోగ్యతలు ఏమిటో మనం గుర్తించగలిగితే మన జీవితాలని ఆ మేరకు మనం నడిపించుకోగలుగుతాం. ప్రాముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఎలిజబెత్ చెప్పిన మాటలు ఉన్నాయి, తర్వాత మరియమ్మ చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మరియమ్మ తనని గురించి తాను చెప్పుకున్న మాటలు, దేవుడు తనకు ఎందు నిమిత్తం దేవుని కార్యాలు జరిగించాడో మరియమ్మ స్వయంగా చెప్పిన మాటలు మనం లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం. 46వ వచనం నుంచి చెప్పినటువంటి మాటలు చూస్తే, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. అంటే మరియమ్మ ఎలాంటిది? దేవుణ్ణి ఘనపరిచేది. రెండవది ఆమె చెప్పిన మాట, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. అనగా మరియమ్మ తన గురించి రెండో మాట ఏం చెప్తుంది? దీనురాలుగా చెప్పుకుంటూ ఉంది. మూడవది 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవుని యందు ఆనందించినటువంటిదిగా మరియా తనను తాను చెప్పుకుంటుంది. అందుకు ప్రతిగా 49వ వచనంలో ఏం చెప్పింది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మరియకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆమె పేరును బట్టి కాదు, ఆమె గోత్రాన్ని బట్టి కాదు, ఆమె వంశమును బట్టి కాదు, ఆమె యోగ్యతను బట్టి. ఏమిటి ఆమె యోగ్యత అంటే, మొదటగా ఆమె దేవుని ఘనపరచినటువంటిది, రెండవది దీనురాలుగా ఉంటున్నది, మూడవది దేవుని యందు ఆనందించున్నదిగా ఉన్నది. కనుక దేవుని కార్యాలు మనం అందరం ఆశిస్తూ ఉన్నాం, అవసరం కలిగి ఉన్నాం. దేవుని కార్యాలు పొందుకోవాలంటే మనము కూడా ఈ 3 యోగ్యతలు కలిగి ఉండాలి. ఒకటి, దేవుని ఘనపరచువారముగా ఉండాలి. 2, దేవుని ఎదుట దినులముగా ఉండాలి. 3, మనము దేవుని యందు ఆనందించువారముగా ఉండాలి. గబ్రియలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి విషయం చెప్పిన తర్వాత, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు గర్భము దాల్చింది, ఆమెకి ఇది 6వ మాసం అని చెప్పి మరియ గర్భములో దేవుడు ఉంటాడన్న విషయం తెలియజేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. యూదా కొండసీమ ప్రాంతాల్లో జకర్యా ఎలిజబెత్లు ఉంటారు. బంధువురాలు గనుక గబ్రియల్ దూత చెప్పిన మాటను కూడా స్థిరపరచుకోవడానికి అన్నట్టుగా ఎలిజబెత్తో కలిసి వారి యొక్క ఇద్దరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకొని ఆనందించాలన్న ఆశతో వెళ్ళింది. వెళ్ళి వందన వచనం చేసింది, వందనం చెప్పింది. ఏం చెప్పింది? వందనం చెప్పింది. చెప్పిన తర్వాత ఎలిజబెత్ చెప్పిన శ్రేష్టమైన మాటలు మనం 42వ వచనం నుంచి చూడగలం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడవు. ఎలిజబెత్ స్వయంగా చెప్పలే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్పుచున్న మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఎలిజబెత్ ఈ మాటలు చెప్పిన తర్వాత మరియ చెప్పినటువంటి మాటల్లో తనకు దేవుడు చేసిన గొప్ప కార్యాలకు తనలో ఉన్న యోగ్యతలు ఏమిటో వరుసగా చెప్పుకుంటూ వచ్చి దేవుని స్తుతించడం జరిగింది. అందులో మొదటి విషయం దేవునిని ఘనపరచుట. నా ప్రాణము, నా నోరు కాదు. మరి చెప్పిన మాట ఏమిటి? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచు ఉన్నది. నా నాలుక కాదు, నా నోరు కాదు, నా మాటల్లో కాదు, నా ప్రాణము దేవునిని ఘనపరచుచు ఉన్నది. ఇది మొదటి యోగ్యత.
దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే మనం దేవుణ్ణి ఘనపరచు వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం ఘనపరచు వారముగా ఉంటామో దేవుడు ఏం చేస్తాడు అన్నాడు? మొదటి సమయాలు 2:30లో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. చూసారా? కాబట్టి మనం దేవుని ఘనపరచకపోతే దేవుడు మనల్ని ఘనపరచడు. దేవుని చేత మనం ఘనపరచబడాలంటే మనం చేయాల్సింది ఏమిటి? దేవునిని ఘనపరచు వారముగా ఖచ్చితంగా ఉండాలి. ఏ రీతిగా ఘనపరచగలం? కొనియాడి ఘనపరచగలమా? పొగిడి ఘనపరచగలమా? మాటలతో నాలుకతో ఘనపరచగలమా? దేవుడు అట్టివి అంగీకరిస్తాడా? అంతరంగముతో ప్రాణముతో దేవుని ఘనపరచాలి, యథార్థంగా దేవుని ఘనపరచాలి. కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనంలో అనుభవజ్ఞాని ఆత్మజ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, బీదను కనికరించువాడు ఆయనకు ఘనపరచువాడు. బీదలను కనికరించువాడు ఆయన్ను ఘనపరచువాడు అని అనుభవజ్ఞాని ఆత్మజ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. ఎంత చక్కటి మాట అండి! ప్రపంచంలో ఎవరైనా చెప్పారా ఈ మాట? రాజకీయ నాయకులు చెప్పారా? ఎవరూ చెప్పలే. పేదవారికి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. రాజకీయ నాయకులు చెప్పారా? పోనీ ప్రజాసేవకులుగా చెప్పబడిన వారు చెప్పారా పేదవారికి ఇస్తే నాకు ఇచ్చినట్టేనని? వారు వస్తూ ఉంటే వారికి పూలమాళ్ళు, ఫ్లెక్సీలు, ఆర్భాటాలు, ఆడంబరాలు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఇన్ని లక్షలు ఇట్లా ఖర్చు పెట్టొద్దు, అవి పేదలకు మీరు ఉపయోగించండి, వాళ్ళకి ఇస్తే మీరు నన్ను ఘనపరిచినట్టే అని ఏ ప్రజాసేవకుడైనా చెప్పాడా? పోనీ ఏ మతాధికారులైనా చెప్పారా? ఏ ప్రబోధకులైనా చెప్పారా? ఎవరు చెప్పలే. మాకే ఇవ్వండి అని చెప్పారు, కానీ మాకు కూడా ఇవ్వండి అని కాదు. మాకే ఇవ్వండి అంటే ఎవరికి ఇవ్వద్దు, మాకే ఇవ్వండి అని చెప్పుకున్న వారు ఉన్నారు, కానీ పేదలకు ఇస్తే మాకు ఇచ్చినట్టే అని చెప్పిన వారిలో ప్రపంచంలో నేటి వరకు ఒక్క యేసు ప్రభువు తప్ప మరెవ్వరూ లేరు. కనుక మనం దేవుణ్ణి ఏలాగున ఘనపరచగలము? కనబడని దేవుణ్ణి, కనబడుతున్నటువంటి పేదవారిని, వారిని మనం కనికరిస్తే దేవుణ్ణి ఘనపరిచినట్టే. అందుకే మనం ప్రతి సంవత్సరం పేదలకు అన్నం మనం భోజనం ఏర్పాటు చేస్తాం. చక్కగా మంచి భోజనం బిర్యానీ ఏర్పాటు చేసి టేబుళ్ళు వేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టి మనమే వడ్డించి మనమే వారి ఇంగ్లీష్ త్రాకలు తీసి మన అతిథులుగా వారిని స్వాగతించి భోజనం పెట్టి పంపిస్తాం. కారణం ఏమిటంటే ఆ పని ద్వారా మనం దేవుణ్ణి ఘనపరచు వారముగా ఉంటున్నాం. పండగ పూట దేవునికి బిర్యానీ ఆ రీతిగా మనం పెట్టిన వారముగా ఉంటున్నాం. ఎంత గొప్ప కార్యం అది! కాబట్టి మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అందుకొరకు మనం పేదవారిని కనికరించాలి. అట్టివారు దేవుని ఘనపరచువారే. రెండవది సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21-22 వచనాలు. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకము. అలాగు చేయని వారి జోలికి పోవద్దు. దేవుణ్ణి గణపరచు, రాజును కూడా గణపరచు, అధికారులని గణపరచు. అలాగు చేయని వారి జోలికి మీరు వెళ్ళవద్దు. దేవుణ్ణి ఎవరైతే గణపరచడం లేదో, పేదవారిని ఎవరైతే కనికరించడం లేదో అలాంటి వారి జోలికి మీరు వెళ్ళవద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇందాక జ్ఞాపకం చేశాను ఒక వాక్య భాగం. మొదటి సమయాలు 2:30 ఏమంటున్నాడంటే, నన్ను గణపరచు వారిని గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుదును. పేదవారిని కనికరించిన వారు దేవుణ్ణి గణపరచిన వారు కనుక దేవుని తృణీకరించిన వారు అవుతారు. అట్టివారు దేవుని చేత తృణీకరించబడతారు. దేవుని చేత తృణీకరించబడినటువంటి అట్టివారి జోలికి నీవు పోవద్దు అంటాడు. దేవుని చేత తృణీకరించబడిన వారి జోలికి నీవు పోవద్దు, అంతే. నీ సహవాసం ఉండొద్దు, నీ స్నేహం ఉండొద్దు, వారి జోలికే పోవద్దు. ఎందుకంటే నీవు కూడా దేవుని చేత తృణీకరించబడతావు. నీవు దేవుని చేత అంగీకరించబడాలంటే, నీవు దేవుని చేత ఘనపరచబడాలంటే మొట్టమొదట నీవు దేవుణ్ణి ఘనపరచువారవుగా ఉండాలి.
అందుకు కనబడుతున్నటువంటి పేదలు కనికరించు వారముగా ఉండాలి. పేదల పట్ల మనం దయ కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై ఉండాలి. మనకు చేతిలో దేవుడు పెట్టిన వెసులుబాటు, ఆ వసతిని బట్టి ఏ మేరకు ఆ మేరకు ఏదో ఒక రీతిగా సహాయ సహకారాలు చేయు వారముగా ఉండాలి. ఆ రీతిగా మనం దేవుని గణపరిచి దేవుని చేత గణపరచబడ్డానికి మనకు అవకాశం ఉంటుందని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండో మాట, మరియమ్మ చెప్పిన మాట ఏమిటంటే, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరియ దేవుని యొక్క గొప్ప కార్యాలు పొందుకునింది అంటే దేవుణ్ణి గణపరచున్నటువంటి యోగ్యత మరియలో ఉంది. రెండవది, దేవుని దీనురాలుగా మరొక యోగ్యత కనబరుచుకుంటూ ఉంది. దీన మనస్సు మనం కలిగి ఉండాలి, దీనులమై ఉండాలి. ఏముందని మనం మిడిసిపడ్డానికి, ఎలాంటి వారు మనం అతిశయించడానికి, మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప అయి ఉన్నాం అంతే. మన జీవితాన్ని మనం నిలబెట్టుకోలేం, మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకోలేం. జీవాధిపత్యం దేవుని చేతిలో ఉంది, సమస్తం దేవుడే. కాబట్టి మనం ఏమిటి, ఎందుకని మనం దీనులముగా ఉండము? దీన మనసు కలిగి ఉండాలి, దీనులమై ఉండాలి. అట్టివారు దేవునికి గొప్ప కార్యాలకు యోగ్యులు. మరియమ్మ యొక్క పేరును బట్టి కానీ, గోత్రాన్ని బట్టి కానీ, వంశాన్ని బట్టి కానీ, ఆమె ప్రజను బట్టి కానీ చేయలే. మరియమ్మ దేవుణ్ణి గణపరిచినటువంటి స్త్రీ. మరియమ్మ దేవుని ఎదుట దీనురాలుగా ఉన్నటువంటి స్త్రీ కనుక దేవుడు ఆమెకు సంతోషంగా గొప్ప కార్యాలు చేశాడు. ప్రపంచంలో ఎవరికి అది వరకు చేయలేదు, ఆ తర్వాత చేయలేదు. అట్టి గొప్ప కార్యాలు మరియమ్మ పొందుకునింది. కనుక దేవుని ఎదుట మనం దీనులమై ఉండాలి. మన జీవితం అంతా దీనులమై ఉండాలి. మనలో గర్వం ఉండకూడదు, అహంభావం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, మనం మిడిసిపడకూడదు. మన మాటల్లో, మన క్రియల్లో దీనత్వం కనబడినప్పుడు దేవుని చేత దీవెనలు పొందుకుంటాం. ఇక్కడ 22వ కీర్తనలో 26వ వచనం ఏమన్నాడు? దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. అదే ప్రసంగి 2:25లో అదే దేవుడు ఏమన్నా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? దేవుని సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి చెందుట ఎవరికి సాధ్యము కాదు. అది పలావైనా, పంచభక్ష పరమాణాలైనా నీకు తృప్తి ఉండదు, అంతే. తృప్తి ఉండదు, నీకు శరీరానికి శక్తి రాదు, ఆరోగ్యం ఉండదు. దేవునికి అనుమతి ఉండాలి. నీకు దేవుడిచ్చిన, నీవు సిద్ధపరచుకున్న ఆహారం తిని తృప్తి పొందాలంటే నీకు మనసు నెమ్మది ఉండాలి, నీకు దేవుని ఆశీర్వాదం ఉండాలి. అందుకొరకు నీవు దీనులవై ఉండాలి. మనం దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండి దీనులమై ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు పొందుకోవడానికి మనం యోగ్యులముగా కనబడతాం. 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరు? దీనులు బహుక్షేమము కలిగి సుఖించెదరు. మన దీన మనస్సు, మన దీనత్వం మనకు క్షేమాన్ని ఇస్తుంది. దేవుడు చెప్పుచున్న మాట ఇది, బైబిల్ చెప్పుచున్న మాట ఇది. మనము క్షేమంగా ఉండాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలి. మనం దేవుని కార్యాలు పొందుకోవాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని ఘనపరచువారముగా ఉండాలి, దేవుని ఎదుట దీనులమై ఉండాలి. అప్పుడు మనకు క్షేమము, దేవుని కార్యాలు పొందుకుంటాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5, 6 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా, మనం దీనులముగా కాకుండా అహంకారముగా ఉంటే మనల్ని ఎదిరించేది ఎవరు? దేవుడు మనల్ని ఎదిరిస్తాడు. దేవునితో మనకు పోరాటం, దేవునితో మనకు వైరం, దేవునితో మనకు శత్రుత్వం. ఇది మనకు క్షేమమా? ఇది మనకు తగునా? ఆలోచన చేయండి. కనుక మన అహంభావాన్ని, అహంకారాన్ని విడిచిపెడదాం. దీనులమై దేవుని ఎదుట జీవించి
సమస్త క్షేమాలు అనుభవించుదాం. సమస్త క్షేమాలు. దేవునితో మనకు వైరం ఎందుకు? దేవుని మనం ఎదిరించగలమా? ములికోలలకు ఎదురుతున్న పౌలా నీ చేతనగున చేత కాదు. మనలో ఉన్న అహంభావం, మనలో ఉన్న అహంకారం మనం దేవునితో పోరాడేటటువంటి రీతిలో మనం నడిపిస్తే మనం ఏమైపోతాం? జీవముగల దేవుని చేతులు పడుట భయంకరము, దేవుని చేత విడిచిపెట్టబడుట భయంకరము. కనుక దీన మనసు కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుందాం. 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఎలాంటి వారై ఉండాలి? తగిన సమయం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కనుక మీరు దీన మనస్సు కలిగి ఉండండి. అప్పటి వరకు ఆయన హెచ్చించే సమయానికి మనం దీనులముగా ఉండకపోతే ఆయన మనల్ని తగ్గించడం మొదలు పెడతాడు. మనల్ని మనం హెచ్చించుకున్నాం కనుక తగ్గించేది ఎవరు? దేవుడు. మనల్ని మనం తగ్గించుకుంటే మనల్ని హెచ్చించేది ఎవరు? దేవుడు. దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఎవరు అడ్డుకోలేరు. దేవుడు తగ్గించడం మొదలు పెడితే ఎవరు అడ్డుకోలేరు. కనుక దేవుని ఎదుట మనం దీన మనస్సు కలిగి మనం జీవిస్తూ ఉంటే క్షేమం అంటున్నాడు, క్షేమకరమైన సుఖం అంటున్నాడు. దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు, తగిన సమయం ముందు హెచ్చిస్తానంటున్నాడు. 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏ చింత ఉన్నా సరే మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చింత ఉంటుంది. దేవుని మీద వేసేయండి, దేవుని మీద భారం వేసేయండి, నిశ్చింతగా ఉండండి. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. అలాంటప్పుడు మనకు చింత ఎందుకు? చెప్పుకుంటాం కానీ ఉంటుంది. నేను కూడా సమస్తం దేవుని మీద వెయ్యాలగా? వెయ్యలేము. ప్రయత్నం చేయాలా? వెయ్యాలి. అందుకు మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే కష్టం. ప్రయత్నం చేద్దాం. వేయగలిగిన అన్నీ వేసేద్దాం. వేయలేనటువంటి కూడా ప్రభువా ఇది కూడా నీ ఇష్టం అని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అలాగ నిశ్చింతగా మనం ఉందాం. మన చింత యావత్ ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎవరి గురించి? మనలో ఉన్న ఇక్కడ ఉన్న మనలో ప్రతి ఒక్కరి గురించి చింతిస్తున్నాడు. ఎంతగా చింతిస్తున్నాడో, మన కష్టాలను బట్టి, మన దుఃఖాన్ని బట్టి, మన యొక్క అనారోగ్యాన్ని బట్టి, మనకున్న సమస్యలను బట్టి మనకంటే ఎక్కువగా ఆయన చింతిస్తూ ఉన్నాడు. నీవు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. ఏడ్చాడుగా. లాజరు చనిపోతే అందరూ ఏడుస్తుంటే ఆయన చూసి ఏడ్చాడు. యెరూషలేము కలగబోయే దుర్గతను బట్టి ఆయన ఏడ్చాడు. మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు. అంతగా నీ కొరకు నా కొరకు చింతిస్తున్నాడు దేవుడు. మనం దేవుని దీన మనస్సు కలిగి ఉంటే చాలు, సంతోషంగా మనకు క్షేమం ఇస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మరియా దేవుని యొక్క గొప్ప కార్యాలు పొందుకునింది అని అంటే ఆమె దేవునిని ఘనపరుచున్నటువంటి స్త్రీగాను, దేవుణ్ణి దీనురాలుగాను ఉన్నది. 3వ విషయం ఆమె చెప్పిన మాట. లూకాసు వార్త మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 48వ వచనం చదువుతున్నాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఎన్నో విషయాలు ఉన్నాయి ఆనందించడానికి లోకములో. కానీ పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నటువంటి ఎలిజబెత్తో చెబుతుంది ఈ మాటలు. మామూలుగా మనుషులతో చెబితే అది అబద్ధమో నిజమో తేలిపోద్ది. పేతురుతో అబద్ధం చెప్పారు అన్నయ్య సప్పీరాలు. చెప్తే ఏమైపోయినారు? కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయినారు. అప్పుడు పేతురు ఏమన్నాడు? మనుషులతో కాదు, దేవునితో మీరు ఎందుకు అబద్ధం చేసి చెప్పారు? దైవజనులతో అబద్ధం చెప్పాడు. ఈయన అనుకునింది అది అనుకున్నావు, దైవజనులే కదా అని. కానీ దేవునితో నువ్వు చెప్పావు, గంటల వ్యవధిలో ప్రాణం పోయింది. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఎలిజబెత్ ఎదురు చెబుతుంది ఈమె. అవి అబద్ధమై ఉంటే మరియమ్మని గద్దించడం జరిగేది. అవి యథార్థము. మరియమ్మ దేవుని ఘనపరిచినటువంటి స్త్రీ. మరియమ్మ దేవుని ఎదుట దీనురాలైనటువంటి స్త్రీ. 3వది మరియమ్మ దేవుని యందు ఆనందించినటువంటి స్త్రీ. ఈ లోకంలో ఆనందించడానికి ఏదైనా ఉందంటే అది దేవుడే. మొట్టమొదట దేవుని వాక్యమే, దేవుని పని. వీటి యందు మనం ఆనందిస్తూ ఉంటే ఎంతగా దీవించబడతామో. లోకంలో ఉన్న ఆనందం అంతా ఏమిటది?
స్వల్పమైనది, పాపయుక్తమైనది, మనకు రోగాలు తెచ్చేది, పాపం తెచ్చేది, నరకాన్ని నడిపించేది. మనం దేవుని యందు ఆనందిస్తే నరకాన్ని తప్పిస్తుంది, మోక్షానికి చేరుస్తుంది. అందుకనే నెహెమ్యా అంటాడు, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, అది ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంచుడి. ఏలనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. దేవుని యందు ఆనందించడం వలన మీరు బలం పొందుకుంటారు. ఏమంటాడు? పదండి. ఎక్కడికి? పదండి అంటున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. నడవండి అంటున్నాడు. పదండి అంటూ ఏం చెప్పిన మాటలు చూడండి, మంచి మాటలు చెప్పాడు. క్రొవ్విన మాంసము పంచుటకు కాదు, భక్షించుటకు అన్నాడు. మన సొంతానికే కదా. కొవ్విన మాంసం భక్షించుటకును, మధురమైన దాని పానము చేయడం. మధురమైందంటే ఒక్కొక్కరు చెప్తారు. ఒక్కొరికి మధురమైన రసం ఏంటంటే ప్రసాద్ ఒకటి చెప్తాడు, ఇంకోటి మనం ఇంకోటి చెప్తాం. ఇజ్రాయెల్కి మధురమైన రసం అంటే ద్రాక్ష రసం. మాంసం కొవ్విన వాటిని పదండి అంటూ ఏం చెప్పాడు? పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ శుద్ధపరచుకొని వారికి వంతులు పంచుడి. అంటే వారు పేదలై ఉంటారు, లేక దుఃఖములో ఉంటారు, వారు ఏమి చేసుకోరు. మనం పండగ పూట పేదలను జ్ఞాపకం చేసుకొని, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొని మనం పలహారాలు భోజనాలు పంపిస్తూ ఉంటాం. వంతులు పంచండి అలాంటి వారికి, వారు కూడా సంతోషించాలి. మీ సంతోషంలో వారు కూడా ఎంతో కొంత సంతోషించేవారుగా ఉండాలి. వంతులు పంచండి అంటూ ఆ రీతిగా, అంటే ఏ రీతిగా? కొవ్విన మాంసం భక్షించుటలో ఆనందించి, మధురమైన దాన్ని పానం చేయటంలో ఆనందించి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకున్న వారికి వంతులు పంచుటలో ఆనందించి, ఏలైనగా ఈ దినమాన ప్రభువునుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. నెహెమ్యా చెప్తున్న మాట. దేవుని యందు ఆనందించడం వలన మనం బలం పొందుకుంటాం. దేవుణ్ణి ఘనపరచడం వలన దేవుని చేత ఘనపరచబడతాం. దేవుని ఎదుట దీనముగా ఉండటం వలన క్షేమాలు పొందుకుంటాం. ఈ మూడు మనం కలిగి ఉంటే దేవుని గొప్ప కార్యాలు కూడా మనం పొందుకుంటాం. సమయం లేదు కనుక మరొక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుని యందు ఆనందించుట, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, పాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎందుకంటే ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేళ్ల కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. దేవుని యందు ఆనందించడం, ఏమీ లేకపోయినా సరే దేవుని యందు నేను ఆనందించాలి. ధనవంతుడు లాజరు కథలో, లాజరుకి ఏముందండి? కురూపిగా ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి, వస్త్రాలు లేవు, తినడానికి ఆహారం లేదు. ఆ ధనవంతుని బల్ల మీద పడిన ఎంగిలి రొట్టెల ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను. అతనికి ఏమీ లేకపోయినా దేవుని యందు ఆనందించేవాడిగా ఉన్నాడు కనుక ఆయన ఆ మీదట పరదేశంలో నెమ్మదికరమైన స్థలంలో, పరిశుద్ధుల స్థలంలో, భక్తుల స్థలంలో పరదేశంలో ఉండగలిగినాడు. మనకు కావాల్సింది అంతిమంగా అదే. నరకాన్ని తప్పించుకోవాలి, పరదేశంలో చేరుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి? దేవుని కార్యాలు పొందుకోవాలి. మరియమ్మకు దేవుడు గొప్ప కార్యం చేశాడంటే అది వరకు ఎవరికి చేయలేదు, ఆ మీదట కూడా ఎవరికి చేయలేదు. అలాంటి గొప్ప కార్యం మరియమ్మకి ఎందుకు చేశాడు? ఆమె దేవుణ్ణి ఘనపరుచున్నటువంటిది. రెండవది, ఆమె దేవుని ఎదుట దీనురాలు. మూడవది, ఆమె దేవుని యందు ఆనందించు స్త్రీ. ఈ మూడు విషయాలు మర్చిపోకండి. బ్రతుకు పర్యంతం ఈ మూడు విషయాల్లో మనం కొనసాగినట్లయితే మన భవిష్యత్తుకు క్షేమము, ఆనందము, ఆశీర్వాదం ఉంటుందని, దేవుని గొప్ప కార్యాలు మనం పొందుకుంటామని తెలియజేస్తున్నాను. దేవుడు మనకు గొప్ప కార్యాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. అందుకు మనం యోగ్యులమై ఉంటేగా, మనలో యోగ్యత ఉంటే కదా.
దేవుడికి అన్నీ తెలుసు, ఎవరు యోగ్యులైన వారికి ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఏ భేదం లేదు. ఇక్కడ ఉన్న మనలో అందరి పట్ల ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. కానీ మనమే మన జీవితాన్ని అందుకు యోగ్యకరమైన రీతిగా మలుచుకోవాలి. మరియమ్మ వలె, బైబిల్లోని భక్తుల వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిని మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నీ వాక్యం నా తండ్రి మా హృదయాల్లో భద్రపరచండి. దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేయండి. మా జీవితంలో 30 60 100 ఫలించడం సహాయం చేయండి. ప్రభువా, మీ ప్రేమలో మీ కృపలో మాలో ప్రతి ఒక్కరిని కూడా వర్ధలు చేసి బ్రతుకు పర్యంతం మమ్మల్ని మీ చేత్తో పట్టుకొని మీ మార్గంలో స్థిరముగా నడిపించమని, మా జీవితంలో ఇంకా నీకు ఆయాస్కర విషయాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి ఆత్మీయంగా ఇంకా ఎదిగించి ఫలింపజేసి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య